నాళ్ళలో వేచిన ఉదయంలా రాష్ట్ర ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాజ్ భవన్. కారు పార్టీ అధికారంలో ఉండగా జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్లో నిధుల దుర్వినియోగంపై నాటి మంత్రి కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు కూడా నమోదు చేయనుంది ఏసీబీ. ఇన్నాళ్లు లొట్టపీస్ కేసు అని వాదించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు అని నిందిస్తున్నారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తప్పెలా అవుతుందని కౌంటర్ ఇస్తోంది అధికార కాంగ్రెస్. తప్పు చేయలేదని చట్టం ముందు నిరూపించుకోవాలని కేటీఆర్కు సవాల్ విసిరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం షాక్ నుంచి కోలుకోని బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాకింగ్ న్యూస్. కేసీఆర్ ప్రభుత్వ జమానాలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో 54,88,00,000 అక్రమాలు జరిగాయన్న కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదుకు అనుమతి ఇచ్చారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మినిస్టర్ గా అనుమతులు ఇచ్చిన కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ గతంలో లేఖ రాసింది రేవంత్ ప్రభుత్వం. కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ ఆ లేఖలో పేర్కొంది. గతేడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. అయితే ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈ ఏడాది సెప్టెంబర్ 9న లేఖ రాసింది. 70 రోజుల తర్వాత గవర్నర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో ఫార్ములా ఈ-ప్రిక్స్ రేస్ జరిగింది. ఎలాంటి ఒప్పందం లేకుండానే ఏస్ ఆటోమొబైల్స్ గ్రూపునకు 54,88,00,000 చెల్లించారని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలోనే కేటీఆర్ విచారించేందుకు ఏసీబీ అధికారులను అనుమతిస్తూ గవర్నర్ ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో త్వరలోనే చార్జ్షీట్ దాఖలు చేయనుంది ఏసీబీ. ఈ తాజా పరిణామంతో కేటీఆర్ తో పాటు మాజీ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ బిఎల్వి రెడ్డి, మాజీ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్లపై ఏసీబీ త్వరలోనే చార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చింది. ఇక ఇదే కేసులో 2 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అయితే గవర్నర్ ఇప్పుడు విచారణకు అనుమతి ఇవ్వటాన్ని తప్పుపడుతోంది బీఆర్ఎస్. ఆనాడు ఆయన జైలుకు పోయింది కాబట్టి ఇక ఎట్లన్నా చేసి కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి, కక్ష తీర్చుకోవాలి. మరి ఆయన చేసింది తప్పుడు పనికి జైలు వేయండి అనేటటువంటి ఆ పశ్చాత్తాపం ఆయన లోపల లేదు. ప్రజల దృష్టిని, పత్రికల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి? మళ్ళొక్కసారి ఫార్ములా ఈ కేసు, ఇది చక్రవాకము మొగల్ రేకులు సీరియల్ లెక్క నడుస్తూనే ఉన్నది. ఇక ఎపిసోడ్లు ఈ ఫార్ములా ఈ కేసు మా ప్రభుత్వం పోయినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు వారి బడేబాయ్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి, బీజేపీ ఇద్దరి చీకటి ఒప్పందంలో భాగమే ఇవాళ కేటీఆర్ గారి మీద ప్రాసిక్యూషన్ కు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం. అది తప్ప ఇంకోటి లేనే లేదు. పవర్ లో ఉన్నప్పుడు అవినీతి చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను ఇంకెప్పుడు అరెస్టు చేస్తారని ప్రజలు తమను అడుగుతున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తాము కక్షపూరిత రాజకీయాలు చేయాలంటే అధికారంలోకి రాగానే కేటీఆర్ ను అరెస్టు చేసే వాళ్లం కదా అని లాజిక్ పాయింట్ లాగుతున్నారు పీసీసీ చీఫ్. ప్రతిపక్షాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాల్సుకుని ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళు చేసిన నేరాలకే వారికి శిక్షలు పడే అవకాశం ఉంది. వారు తప్పులు చేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో విషయంలో కేటీఆర్ గారు అనైతికంగా, చట్టానికి వ్యతిరేకంగా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ప్రాపర్ ప్రొసీజర్ అవలంబించకుండా ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్మును ఒక ప్రైవేట్ ఖజానాకు పంపినారు. అది నేరం. ఆ నేరానికి వారికి శిక్ష అనుభవించి తప్పదు. ప్రభుత్వ పరంగా ప్రజలు కోరుకునే విధంగా గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద చర్యలు ఉండాలా లేదా? ఇది ప్రజలు కోరుకుంటుంది. ఏంది అవినీతి జరిగింది, 10 ఏళ్లు యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ దోచుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చర్యలేవని అడుగుతా ఉన్నారు ఉంటాం మమ్మల్ని. సో చట్టరీత్యా న్యాయబద్ధంగా ఏ చర్యలు ఉండాలో ఆ చర్యలు ఉంటాయి. కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను సీఎం రేవంత్ నొక్కుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. ఫార్ములా ఈ రేస్ 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు హరీష్ రావు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీలేరని, కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని, న్యాయపరంగా కేసును ఎదుర్కొంటామన్నారు హరీష్ రావు.
కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. వాళ్ల మీద వీళ్ల మీద కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పని లేదని, తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయన్నారు కవిత. ఇప్పుడు బీజేపీలకు ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్ గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమైతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలున్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగబద్దమైన విషయం. కక్ష సాధింపు అని ఎన్నిసార్లు బీఆర్ఎస్ నేతలు ఇవే మాటలు మాట్లాడతారని నిలదీస్తోంది కాంగ్రెస్ పార్టీ. మంత్రిగా ఉన్న కేటీఆర్ తప్పు చేయలేదని చట్టం ముందు నిరూపించుకోవాలని సవాల్ విసిరారు హస్తం పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధం. ఎందుకంటే ప్రజల సొమ్ముకు కస్టోడియన్ గా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ గాని, రాజ్యాంగం గాని, చట్టాలు గాని, ప్రభుత్వం గాని అదే నిర్ణయాలు తీసుకుంటాయి. ఏ విధంగా ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు, ఏసీబీ ముందు గాని, కోర్టుల ముందు గాని చెప్తే మంచిది. అన్ని రకాల ఇప్పుడు అవకాశాలు తీసుకున్నాం. ఈ కేసు ఫాల్స్ కేసు కాబట్టి కొట్టేయండి అని, లేకపోతే దురుద్దేశంతో చేస్తున్నారని కొట్టేయమనండి, అసలు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కోర్టుకు పోయినా సరే కోర్టు మీకున్న అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం ప్రజాధనాన్ని కాపాడడం. ఇలా ఈ కార్ రేస్ కేసు ఒక లొట్టపీసు కేసు అని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పదే పదే విమర్శించారు. ఇప్పుడు మాజీ మంత్రిపై క్రిమినల్ కేసు నమోదుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.